ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర చేసుకున్నాం. ఇవి చేపల వేపుడికి, ఇవి చేపల పులుసుకి చేద్దాం రండి. పులుసుకి కావాల్సినవి బెండకాయలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు. ఇందులో 2 గరిటెలు నూనె పోసుకొని పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. బెండకాయలు కూడా వేసేసుకోవాలి, మిరగాయలు కూడా వేసేసుకొని ఇలా వేపేసుకోవాలి. నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందుగా. పులుపు ఎక్కువ ఉంటేనే పులుసు బాగుంటుంది. చేపల ముక్కలు కూడా ఇలా వేసుకొని, ఇక్కడ కారం కూడా వేసుకొని పులుసు పోసుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ముక్కలు మునిగేదాకా పులుసు పోసుకోవాలి. పులుసు ఇలా మరుగుతుండగా మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ముక్కలను మనం గరిటతో కదిలిపోతాయి, మొత్తం విడిపోతాయండి. మామూలుగా క్లాత్ పెట్టుకొని దాన్ని గిన్నెని ఇలా తిప్పుకుంటూ ఉండాలి అంతే. మరిగిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్టీ చేపల పులుసు రెడీ. చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. చూసారా, చేప బాగా ఉడికింది, బాగుంది కదా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనైతే బెల్ అయితే నొక్కండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.